హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. శారీ వచ్చేసి జంగిల్ థీమ్ శారీస్ వస్తున్నాయి కదా, ఈ శారీకి అయితే కస్టమర్ వర్క్ చేయమన్నారు. ఇది కూడా నెట్ కాన్సెప్ట్లో చేశాను. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. బట్ హ్యాండ్ అనేది కొంచెం నేను డిఫరెంట్గా టూ డిజైన్స్ అయితే మిక్స్ చేశాను. బ్యాక్ డిజైన్ మాత్రం ఉన్నట్టు యూజ్ చేశాను. హ్యాండ్కి మాత్రం బ్యాక్ నెక్ డిజైన్ ఇంకో డిజైన్ మిక్సింగ్ అయితే చేసేసి కంప్లీట్ చేశాను. లేట్ చేయకుండా వీడియో అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. డిజైన్ డీటెయిల్స్ చూసేద్దాం. డిజైన్ వచ్చేసి ఇది పట్టు క్లిప్ తీసుకున్నాము. ఇక్కడంతా కూడా ఇది నెట్ క్లాత్, బట్ నెక్ బ్యాక్ మాత్రం ట్రాన్స్పరెంట్ ఇవ్వకుండా లైనింగ్ అనేది ఇచ్చేసాను. అంటే హ్యాండ్స్కి మాత్రం ఇక్కడ నెట్ అనేది ట్రాన్స్పరెంట్ వస్తుంది. బ్యాక్ నెక్లో మాత్రం ఏం రాదు. శారీ వచ్చేసి ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేసింది. బార్డర్ అయితే ఇది దీనికి ఇట్లా వేసాము. వర్క్ అయితే బ్యాక్ హోల్ ఇచ్చేసాము. డిజైన్ అనేది ఈ డిజైన్ నెంబర్ కూడా మీకు కంటిన్యూషన్లో చూపిస్తాను. ఈ డిజైన్ వచ్చిన పార్ట్స్ మొత్తం డీటెయిల్స్ అయితే కంటిన్యూషన్లో చూసేద్దాం. నెక్ మాత్రం ఇట్లా హోల్ ప్యాటర్న్లో వస్తుంది. హోల్ ఇచ్చేసాము. ఇవన్నీ కూడా అసలు లుక్ మాత్రం చాలా బాగుంది. బూటీస్ వచ్చేసి ప్లెయిన్ ఇవ్వకుండా బూటీస్ రావడం వల్ల లుక్ చాలా బాగా వచ్చింది. డిజైన్ చెక్ చేసినట్లయితే ఎంత ముద్దగా అసలు ఎంత ఫినిషింగ్తో వచ్చిందో చూడండి. చాలా నీట్గా అయితే వచ్చేసింది. అసలు ఫినిషింగ్ మాత్రం డిస్టర్బ్ అన్న మాట లేకుండా చాలా నీట్గా అయితే వచ్చింది. బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. హ్యాండ్స్ చూసినట్లయితే బ్యాక్ నెక్లో మనకి ఏ డిజైన్ అయితే వచ్చేసిందో అదే డిజైన్ను బార్డర్ లాగా యూస్ చేసుకొని మధ్యలో అనేది ఇంకో డిజైన్లో పార్ట్ అనేది మిక్సింగ్ చేసేసి పైన కింద అదే బార్డర్ ఇచ్చాను. బట్ కాకపోతే కింద వచ్చేసి మనకి కట్ వర్క్ లైన్ వస్తుంది. ఇక్కడ మాత్రం నెక్ లైన్ అనేది కట్ వర్క్ లైన్ అనేది ఇవ్వకుండా అయితే వర్క్ చేసుకున్నాను. ఈ డిజైన్ నెంబర్ కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. తర్వాత ఇదే డిజైన్ కూడా సింగిల్ వీడియో ఉంది కంప్లీట్, అది కూడా వేస్తున్నాను. మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా బాగా నీట్గా అయితే ఉంది. కలర్స్ ఆప్షన్స్ అయితే 3 కలర్ స్టాన్స్ ఉన్నాయి. అందువల్ల శారీలో వచ్చిన ఈ పింకిష్ షేడ్ బ్లూయిష్ షేడ్తో కంప్లీట్ అయితే చేసుకున్నాను. డిజైన్ మాత్రం ఇది ఫ్రెండ్స్. ఫినిషింగ్ చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ వచ్చేస్తుంది. బ్యాక్ మాత్రం బోట్ నెక్ లాగా వస్తుంది. అది మనం హోల్ కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకున్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు. అంటే అది మన చూసింగ్, కస్టమర్ అడిగే విధానాన్ని బట్టి. టోటల్గా డిజైన్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ శారీ మీద బ్లౌజ్ది మిగతా డీటెయిల్స్ మిషన్లో చూపిస్తూ చెప్తాను. అసలు అంటే దీంట్లో ఏ పార్ట్స్ వచ్చాయి, దీన్ని ఎట్లా యూస్ చేశాను అనేది మొత్తం కూడా డీటెయిల్స్ ఇస్తాను. యాక్చువల్గా హ్యాండ్ అనేది దీంట్లో స్ట్రైట్గా నిలువుల్లో వస్తుంది. బట్ ఈ కస్టమర్కి హ్యాండ్ డిఫరెంట్గా ఇష్టపడ్డారు కాబట్టి ఇట్లా అయితే ట్రై చేశాను. మీరు కూడా ఇలాగ డిఫరెంట్గా కావాలి అన్నా, కస్టమైజేషన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది. మీరు అడిగిన విధంగా చిన్న చిన్న మార్పులు చేసి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేస్తాము. ఇలాంటి మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే మిషన్లో దీని డీటెయిల్స్ మొత్తం కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు చూపించిన డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. యాక్చువల్గా హ్యాండ్స్ అయితే మనకి ఇట్లాగా వస్తుంది, కానీ నేను కస్టమర్ తగిన విధంగా షార్ట్ హ్యాండ్లో కొంచెం డిఫరెంట్గా అట్లా అయితే ట్రై చేశాను. ఇప్పుడైతే మిషన్లో డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో బూటీ, ఫ్రంట్ నెక్, బార్డర్ హ్యాండ్. యాక్చువల్గా హ్యాండ్ ఫోటోలో చూసారు కదా, మనకైతే ఇట్లాగా వస్తుంది. ఇది వచ్చేసి బార్డర్ హ్యాండ్ విత్ బూటీస్ షార్ట్, ఇది వచ్చేసి బార్డర్ విత్ బూటీస్ బట్ ఎల్బో. ఇది వచ్చేసి ఇదొక హ్యాండ్, బ్యాక్ నెక్ ఇది వచ్చేసి నేను రీక్రియేట్ చేసుకున్నాను. అంటే అది వేరియేషన్ కూడా మీకు ఇప్పుడు కంటిన్యూషన్లో చూపిస్తాను. హ్యాండ్ కూడా ఇది ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి ఇచ్చిన హ్యాండ్ బార్డర్ ఇది ఉంది కదా, దీన్ని తీసుకొని మనకి ఈ పార్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను చూడండి. ఆ బార్డర్ హ్యాండ్ని ఇదిగోండి కింద బార్డర్ పెట్టాను. అదే బార్డర్ని పైన కూడా సెట్ చేసుకొని, కాకపోతే కింద ఉన్న కట్ వర్క్ని పైదానికి ఇవ్వలేదు. ఇది వచ్చేసి వేరే డిజైన్లో వచ్చిన హ్యాండ్ డిజైను. దాన్ని తీసుకొచ్చి ఇట్లా సెట్ చేసుకుని ఇక్కడ నెట్ కాన్సెప్ట్ యూస్ చేసుకున్నాను. అంటే నిలువులో కన్నా కూడా నాకు ఇట్లా అడ్డంలో కావాలి. కొంచెం కొత్తగా ఎల్బో హ్యాండ్ కూడా ప్రిఫర్ చేయకుండా ఇప్పుడు షార్ట్. ఇది నాకు తెలిసి 6.5 7 హ్యాండ్ లెంత్లో వచ్చేసింది నాకు హ్యాండ్ లెంత్ కూడా. ఇట్లా చేసుకోవడం వల్ల ఇట్లయితే నేను ఈ డిజైన్ రీక్రియేట్ చేసుకుని, ఈ డిజైన్ నెంబర్ కూడా మీకు సైడ్ అయితే ఫోటో ఇస్తాను, మీకు అర్థమవుద్ది. ఈ డిజైన్ కూడా ఫుల్ డిజైన్ కంటిన్యూషన్ అంటే నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని ఫాలో అవ్వాలి. మీకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే.
మిస్ అవ్వకుండా చూసేయచ్చు. దీని డీటెయిల్స్ అయితే ఇది బ్యాక్ అయితే ఇట్లా హ్యాండ్ అయితే నేను ఇట్లా రీక్రియేట్ చేసుకున్నాను. మీకు బ్యాక్లో వేరియేషన్ ఏంది అంటే మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా బ్యాక్ జస్ట్ నార్మల్ లైన్ వచ్చేసి ఇంక వర్క్ అనేది కంటిన్యూ అయిపోతుంది. బట్ మనకి ఇట్లాగా వచ్చేస్తే కట్ చేసుకోవడానికి నాకు చిన్న ఇష్యూగా ఉంటుంది అన్న కారణంతో ఇక్కడ కూడా ఫిల్లింగ్ స్టిచ్ ఇచ్చేసారు, చూస్తున్నారు కదా. ఇట్లా ఇచ్చినప్పుడు కట్ చేసుకోవడానికి ఇష్యూగా ఉంటుంది. దానికోసం నేను ఎట్లా రీక్రియేట్ చేసుకున్నానో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇట్లాగా లైన్ ఇచ్చేసి దానిపైన జిగ్జాగ్ ప్యాటర్న్లో ఫిల్లింగ్ స్టిచ్ ఇచ్చాను. అప్పుడు అట్లా కుట్టడం వల్ల మనం క్లాత్ కట్ చేసుకుని చాలా కంఫర్ట్. నెక్ ప్యాటర్న్లో కూడా అదే విధంగా లైన్ ఇచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్లో అట్లాగే ఇవ్వడం వల్ల ఇప్పుడు క్లాత్ కట్ చేసుకున్న మనకి ఇష్యూ రాదు. ఈ విధంగా నేనైతే రీక్రియేట్ చేసుకున్నాను ఈ డిజైన్. ఇంకా డిజైన్ మాత్రం సేమే, దాంట్లో ఏం వేరియేషన్ లేదు. బట్ నార్మల్ లైన్ ఇచ్చి మనం కట్ చేసేటప్పుడు థ్రెడ్స్ అంతా ఇష్యూగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రీక్రియేట్ చేసుకొని వర్క్ అయితే చేసుకున్నాను. దానికి దీనికి వేరియేషన్ అయితే అది ఇంకేం లేదు. మనకు ఆ వార స్టిచ్చెస్ కూడా వేరియేషన్ వస్తే మీకు అర్థం రావడం చూపిస్తుంటండి. ఇది వచ్చేసి 79,753 వస్తే మనకి ఇది వచ్చేసి 85,740. అదంతా కూడా స్టార్టింగ్లో మనం నెట్ కట్ చేసుకోవడం కోసం జిగ్జాగ్ లైన్స్ అయిన వచ్చి ఏ స్టిచ్చెస్ అన్ని కూడా యాడ్ అవుతాయి. దానికి దీనికి వేరియేషన్ అదేని, ఇంకేమైనా డిజైన్లో ఎటువంటి వేరియేషన్ లేదు. మనకి నెట్ కటింగ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండడం కోసం మాత్రమే ఈ విధంగా మార్చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 21,897. మనం హ్యాండ్ ఇది యూస్ చేశానని చెప్పాను కదా, 63,055. నార్మల్ హ్యాండ్కి దీనికి వేరియేషన్ చూస్తారు కదా. ఇది కూడా నెట్ కాన్సెప్ట్కి తగిన విధంగా ఫస్ట్ మనకి సెంటర్లో నెట్కి కటింగ్ ఆప్షన్కి సెట్ అయ్యే విధంగా అయితే నేను సెట్ చేసుకొని యూస్ చేసుకున్నాను. ఇప్పుడు కామన్గా ఇక్కడ కట్ చేసుకున్నాక నెట్ మీద వర్క్ అనేది జరిగిపోతుంది. ఈ డిజైన్ లుక్ అనే డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఒక్కసారి కలర్స్ ఆప్షన్స్ చెప్తాను, చూసేద్దాం. కలర్స్ నాకు తెలిసి 3 కలర్సే ఛాన్స్. బట్ ఈ 1, 2, 3 వచ్చేసి మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ అయి ఉన్నాయి కదా వాటి కోసం. తర్వాత 4 వచ్చేసి ఇక్కడ, 5 వచ్చేసి ఇది, 6. ఒక్క కలర్ మాత్రం బాగా హైలైట్ అవుతుంది. అది ఎలాంటి కలరు ఎట్లా యూస్ చేసుకోవాలనేది మన శారీ తగిన విధంగా కస్టమర్ అడిగిన విధంగా అయితే చూస్ చేసుకోవాలి. టోటల్గా ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి, వీటి స్టిచెస్ డీటెయిల్స్ ఇవి, వీటి కలర్స్ ఆప్షన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. నేనైతే దీన్ని ఈ విధంగా అయితే రీక్రియేట్ చేసుకున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇలాంటి వర్క్స్ చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.